సో ఇప్పుడు సీట్ల విషయంలో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం డిఫరెన్సెస్ లేవు సార్. టాక్స్ ఆర్ ఆన్. డెఫినెట్ గా కొంత నెగోసియేషన్స్ అయితే నడుస్తాయి కదండి. వాళ్ళది పొలిటికల్ పార్టీ, మాది పొలిటికల్ పార్టీ. సో డెఫినెట్ గా కొంత నెగోసియేషన్స్ నడుస్తాయి. వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి, మా స్ట్రెంగ్స్ మాకు ఉంటాయి, మా వీక్నెస్లు ఉంటాయి, వాళ్ళ వీక్నెస్లు ఉంటాయి. సో వీ హ్యావ్ టు మ్యాచ్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ ఈ విషయం ఏంటంటే ఒకవైపు నేను బీజేపీతో పొత్తు అంటాడు, ఇంకోవైపు తెలుగుదేశంతో పొత్తు ఏపీలో అంటారు. అసలు ఏంటి బీజేపీని ఇప్పుడు కలవకపోతే జనసేన పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సి అది ఐ థింక్ యూ హ్యావ్ టు ఆస్క్ జనసేన పీపుల్. కానీ మా వరకు మాతో చెప్పిన మాట అయితే ఒకటే అండి, వేరే రాష్ట్రాలతోటి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశంతో వెళ్ళాలి అనేటువంటిది ఆయన చాలా స్ట్రాంగ్గా తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. సరే బీజేపీతో ఆయన ఎఫినిటీ, బీజేపీతో ఎందుకంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసే పోటీ చేశారు. సో హౌ ఇట్స్ గోన్ బి టేకింగ్ అ టర్న్ అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ హీఈస్ వెరీ క్లియర్ దట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేము తెలుగుదేశంతో వెళ్తున్నాం అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఇప్పుడు యువగళం నవశకం అనే ప్రోగ్రాంలో ఆయన ఏదో రాకుండా మానేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఏదో రిక్వెస్ట్ చేస్తే వచ్చారు అనేది కొంత మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. ఆయన ఆ వేదిక సాక్షిగానే దాని క్లారిటీ ఇచ్చున్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే యువగళం ముగింపు సభ ఏదైతే ఉందో, నవశకానికి నాంది సభ ఏదైతే ఉందో ఆ డే అంతా లోకేష్ గారు, బికాజ్ ఇట్స్ హిజ్ హార్డ్ వర్క్, ఇట్స్ హిజ్ డే బేసికల్ గా. సో అలాంటి రోజున వచ్చి నేనేదో అంటే ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకూడదు. Everything should be focused on the work he has done and the outcomes of యువగళం. దాని రీతిలోనే ఉండాలి తప్పించి ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు, ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు అనే ఒకే ఉద్దేశంతో నేను రావద్దేమో అని అనుకున్నాను. కానీ లోకేష్ పిలిచిన తర్వాత అయితే నేను నిజంగా కూడా ఐ థాట్ ఐ షుడ్ కమ్ అండ్ ఎక్స్టెండ్ మై సపోర్ట్ అనేటువంటిది ఆయనకు అనిపించి నేను వచ్చారు. ఎక్కడా కూడా ఆయన రావద్దు, తర్వాత ముందర రావద్దు, తర్వాత ఎవరో బదిలాడారు, అలా ఏమీ లేదు సార్. కానీ ఇదైతే సింగపూర్ ప్యాకేజ్ అని రకరకాల ప్రచారం జరుగుతుంది కదా సార్. ఒకటి చెప్తాను, సింగపూర్ వేదికగా చేసుకుని ఏదో ప్యాకేజ్ నడిచింది సార్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఐ డోంట్ థింక్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినంతలో ఐ థింక్ నేను ఇందాక చెప్పినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్, అసలు హీఈస్ అ వెరీ అవుట్ స్పోకెన్ గై అనిపిస్తుంది నాకు. ఆయన చాలా అసలు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఏమో ప్రాబబ్లీ, అందుకనే కొంత దక్కా ముక్కిలు బాగా రాజకీయాల్లో తింటున్నారేమో. కానీ హీఈస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అండ్ వెరీ అంటే ఒక విషయం గురించి ఆలోచన ఉంటే అదే విషయం గురించి ఆయన కాన్సన్ట్రేటెడ్గా వెళ్తారేమో అని అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అని అంటే మా దగ్గర మా బాలయ్య ఉంటారు, ఆయన ఎంతైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఆయన ఎంతైతే అవుట్ స్పోకెన్ గా ఉంటారు, ప్యూర్ అండి, ప్యూర్ వాట్ వి కాల్ ప్యూర్. అసలు ఆయన అంతటి ఇది వి డోంట్ ఫైండ్ ఎనీవేర్. సో అలాంటి మెంటాలిటీయే పవన్ కళ్యాణ్ గారిదేమో అనిపించింది నాకు. ఆయన మీద బలమైన ముద్ర వేసేసారుగా ప్యాకేజ్ స్టార్ అని. సార్ ఇప్పుడు నేను విషయం చెప్తాను, చెప్పినట్టున్నారు మ్యారేజ్ స్టార్ అన్నాడు కానీ ఆ పిచ్చి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి చెప్తాను సార్, ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలయ్య కావచ్చు, లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఐ థింక్ దే హ్యావ్ బీన్ ట్రోల్డ్. దే హ్యావ్ బీన్ అంటే నాకు తెలిసి అందరికన్నా ఎక్కువగా లోకేష్ గారిని అసలు విపరీతంగా ట్రోల్ చేశారు. బట్ ఎక్కడా కూడా తగ్గలేదండి. యాజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ దేర్ కమిట్మెంట్, కన్విక్షన్, దేర్ విల్ అండ్ దేర్ డిటర్మినేషన్, యాజ్ అన్ అడ్మైరర్ అంతే. సరే పార్టీ ఇవన్నీ పక్కన పెట్టేయండి సార్ ఒక్క నిమిషం. ఆ విల్ ఏదైతే ఉంటుంది చూసారా, డిటర్మినేషన్ ఏదైతే ఉంటుంది చూసారా, అసలు దట్ ఈస్ సంథింగ్ అండి. యు గెట్ టు లెర్న్. ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ ఇన్ ఇయర్స్ ఇన్ టు ద పార్టీ. ద మొమెంట్ యు సీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది అని అంటే ఆ మనిషికి ఉన్నటువంటి ఆ కన్విక్షన్ అండి. ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలంతే. ప్రజలకి మనం ఇది చెయ్యాలి అని అంటే హీ విల్ గో అవుట్ ఆఫ్ ద వే టు డూ ఇట్. 8 కిలోమీటర్లు నడుస్తాడు, ఏమన్నా చేస్తాడని. హీ హెస్ గాట్ దట్ విల్ అండి, దట్ డిటర్మినేషన్ ఉంది చూసారా. ఐ థింక్ ఆల్ ది అదర్స్ దట్ హ్యావ్ కోటెడ్, వెదర్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, దే హ్యావ్ ఎగ్జిబిటెడ్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండి. అయితే నాకు ఈ నలుగురు విషయంలో ఒక విషయం అయితే చాలా గట్టిగా అనిపిస్తుందండి. మీరు ఇందాక అన్నారు ఆయన ఇదన్నారు అదన్నారు. ఐ డోంట్ నో ఇది మంచి పోలికో కాదో నాకు తెలియదు, కానీ నాకేమనిపిస్తుందంటే ఏనుగుకున్న టీవీ, ఏనుగుకున్నటువంటి ఒక రాజసం, అది దే ఆల్ క్యారీ అండి. సో ఏనుగు వెళ్తూ ఉంటే 100 కుక్కలు మురుగుతాయి సార్ వెనక నుంచి, బికాస్ దే కెనాట్ మ్యాచ్ దాట్.
ఆ ఏనుగుకుండే టీవీ, ఆ రాజసం, వాట్ యూ కాల్ ద పవర్, వాట్ వీ కాల్, వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మ్యాచ్ చేయలేవు ఆ కుక్కలు. అందుకని ఏం చేస్తాయి, మొరిగితే పోతుంది కదా అనుకుంటే, సో మొరుగుతారు. అంతేనంటారా? అండ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ కంపారిజన్ ఆర్ నాట్, నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ ఇట్. అంటే ఒక రకం బ్యాడ్ కంపారిజన్ అనుకోండి. ఐ ఫీల్ ఇట్. అంటే నేను ఎవరిని పర్సనల్ గా అనట్లేదు, కానీ ఏనుగులతో గౌరవం ఉంటుంది, కుక్కలతో అంటే కొంచెం అంటే నేను ఏమంటున్నా అంటే, అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, వీళ్ళ సైడ్ ఇప్పుడు ఏనుగు కూడా ఎప్పుడు కూడా రివర్ట్ బ్యాక్ అయ్యి ఆ కుక్కల్ని ఏమి అందండి, బికాస్ ఇట్ నోస్ ఇట్స్ నేచర్, ఇట్ నోస్ ఇట్స్ నేచర్. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్, pretty much clear. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి షర్మిల టీటు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉందా వాళ్ళిద్దరి మధ్య? సార్ నేను ఒక విషయం జగన్ షర్మిల మధ్య డెఫినెట్గా షర్మిలకైతే అన్యాయం చేశాడనేటువంటిది ఎంతో కాలంగా అందరం అనుకుంటున్నటువంటి విషయమే. బికాజ్ ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి వైఎస్ షర్మిల రెడ్డి, అందులో డౌట్ లేదు. కానీ అప్పటి నుంచి కూడా ద వే హీ హెస్ ట్రీటెడ్ హర్, ద వే హీ హెస్ నెగ్లెక్టెడ్ హర్, ద వే హీ హెస్ ప్రాబబ్లీ డిఫర్డ్ విత్ హర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. ఎక్కడో డిఫరెన్స్ అయితే వచ్చిందండి, ఎందుకంటే నాకు తెలిసి మొన్న బర్త్డే కూడా ఎక్కడ తను విష్ చేసినటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు. కాకపోతే ఒకటి నాకు షర్మిల, నేను ఐ డిఫర్, షర్మిల గారితో కూడా నేను ఐ డిఫర్ పొలిటికల్ గా, ఐ డిఫర్ ఆన్ వెరీ సీరియస్ ఇన్స్టెన్సెస్, చాలా ఇన్స్టెన్సెస్ లో నేను డిఫర్ అవుతాను. కానీ వన్ గుడ్ జెస్చర్ ఫ్రమ్ హర్ వాజ్ విషింగ్ మెరీ క్రిస్మస్. ఎందుకనంటే రాజకీయాల్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మన సంస్కారాన్ని ఎక్కడా కూడా మనం వీడకపోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ తను సంస్కారవంతంగా విష్ చేశారు, అంతే సంస్కారవంతంగా మన నారా లోకేష్ గారు కూడా రిటర్న్ విష్ చేశారు. అండ్ వీ రియలీ విష్ షర్మిల గారు ఎ మెరీ క్రిస్మస్ అండ్ ఎ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. కానీ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కడ లేదు కదా, ఇప్పుడు ఫస్ట్ కొత్తగా విషెస్ చెప్పుకోవడం కదా. అదే చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే సంస్కారం తను చెప్పారు, మేము చెప్తాం ఖచ్చితంగా, ఇట్స్ ఓకే అంతే. కానీ ఎప్పుడు లేని ఈ సంవత్సరం ఆయన చెప్పడం అనేది ఏమన్నా వైనాట్ పులివెందుల దిశగా మీరు వెళ్తున్నారు కదా. అంటే ఒకటి సార్, నా అన్న వాళ్ళే తనని చాలా మోసం చేశారు అనేటువంటి బాధలు ఏమన్నా ఉందేమో షర్మిల గారు. వాట్స్ రాంగ్? రాంగ్ ఏం లేదు, వైనాట్ పులివెందుల అని మీరు కాన్సెప్ట్లో వెళ్తున్నారు కదా, ఆ యాంగిల్లో మీతోటి కలిసి నడవడానికి ఇది ఒక తొలి స్టెప్ అనుకోవచ్చు అని. సార్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ బియాండ్ పాలిటిక్స్ అండి. ఐ జస్ట్ సీ దిస్ జెస్చర్ ఆఫ్ షర్మిల గారు యాజ్ సంథింగ్ బియాండ్ పాలిటిక్స్ అని అనుకుంటున్నాను నేను. ఇట్స్ ఒక హ్యుమానిటేరియన్ జెస్చర్ ఏమో. కాకపోతే ఎస్, వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ అని పెట్టారు, సో వీ ఆల్సో సెడ్ నారా ఫ్యామిలీ విషెస్ యూ బ్యాక్ అని చెప్పి పెట్టాం. ఏదైనా గుడ్ సైన్ అది, ఏదైనా కానీ సరే, ఏదైనా పొలిటికల్ కాకుండా ఆలోచిస్తే. నేను అదే చెప్పాను, మనం పొలిటికల్ యాంగిల్లో కాకుండా చూస్తే మాత్రం డెఫినెట్లీ సచ్ జెస్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ పొలిటికల్ ఇద్దరు పొలిటీషియన్స్ ట్వీట్ చేసుకున్నా, మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ చూస్తాం కదా, వస్తుంది. నేను అదే చెప్తాను, జెస్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏమంటారంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న కేసీఆర్ గారికి ఒంట్లో బాగాలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. సో జెస్చర్స్ ఆర్ వెరీ, కానీ వాళ్ళే రిమైండ్ లో ఉన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాల. నేను అదే చెప్తున్నాను, సి సచ్ జెస్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. లెట్స్ నాట్ లుక్ ఎట్ ది ఓన్లీ బ్యాడ్ యాంగిల్స్ ఆఫ్ పాలిటిక్స్, లెట్స్ లుక్ ఎట్ ది కైండ్ జెంటల్ నైస్ యాంగిల్స్ ఆఫ్ ఆల్సో పాలిటిక్స్. పాజిటివ్ యాంగిల్ ఇస్తే అలా అనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్లో చూస్తే రాబోయే రోజుల్లో అక్కడ పులివెందుల్లో డాక్టర్ సునీతారెడ్డి ఏదో తెలుగుదేశం వైపు నుంచి పోటీ చేస్తారని ఒకటి ఈవెన్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చాలా క్లారిటీగా 1-2 సార్లు షర్మిల గారు ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఐ థింక్ షీ హెస్ గాట్ దట్ గ్రిట్ టు టాక్ ట్రూత్ ఏమో అనిపిస్తుంది. నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే ఇవాళ తన బ్రదర్ అక్కడ చేస్తున్నటువంటి వివిధ అంశాలు, ప్రజలకు నష్టపరిచేటువంటి అంశాల మీద కూడా షర్మిల గారు మాట్లాడతారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ప్యూర్గా పొలిటికల్ మటర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆవిడ. అదే చెప్తున్నానండి. సో నేను ఏమంటున్నా అంటే 2019కి ముందర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి వైఎస్ షర్మిల గారు. సో డెఫినెట్గా రేపు పొద్దున్న ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పడంలో కూడా తను ఐ థింక్ షీ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఏమో అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, బికాస్ షీ హెస్ వెరీ కేటగిరికలీ సెడ్ దట్ ఐఎమ్ కన్ఫైన్డ్ టు తెలంగాణ అని లాస్ట్ టైం కూడా ఎప్పుడో అన్నారు. సో ఐ డోంట్ నో, బట్
ఐ బిలీవ్. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగినా మనం మాట్లాడాలి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ నేను అక్కడ అని అనడానికే ఉందండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతాం, ఇప్పుడు మీరైనా మాట్లాడతారు, నేనైనా మాట్లాడతాను. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతుంటే మనం మాట్లాడాలి. పొలిటికల్ లీడర్స్గా ఐ థింక్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ. పొలిటికల్ సో లీడర్స్ బ్రదర్ అనిల్ కూడా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసి మీరు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడు అనుకోలేదు, ఆయన ఉండటానికి లేదని కూడా అన్నారు కదా. నేను ఐ థింక్ లెట్స్ నాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, లెట్స్ నాట్ డ్వెల్ టూ మచ్ ఇన్ టు ఇట్, లెట్స్ వెయిట్. బట్ ఒక నైస్ జెస్చర్, క్రిస్మస్ ఇస్ అరౌండ్ ద కార్నర్. సో డెఫినెట్గా తను ఎక్స్టెండ్ చేసినటువంటి విషెస్ని మేము చాలా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ షర్మిలారెడ్డి గారికి, వారి ఫ్యామిలీ మొత్తానికి, అందరికీ కూడా మెరీ క్రిస్మస్ అండ్ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్తున్నాం మేము. అలానే మా ఎంటైర్ టీడీపీ ఫ్రెటర్నిటీ తరఫు నుంచి ఆవిడకి థ్యాంక్ యూ చెప్తున్నాం.